వెల్కమ్ టు ఎస్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి 6th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి 3వ చాప్టర్ అయినటువంటి గాసాక కాసాగు అనే చాప్టర్కు సంబంధించి అభ్యాసం 3.7లోని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే కాసాగు మరియు గాసాగుకు మధ్య సంబంధం గురించి తెలుసుకుందాం. గాసాక మరియు కాసాగుల మధ్య సంబంధం గురించి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్జిటి స్టడీ సర్కిల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి గాసాక మరియు కాసాగుల మధ్య సంబంధం. ముందుగా మనం ఇక్కడ వచ్చేసి వీటిని బాగా అబ్జర్వ్ చేద్దాం. 18 మరియు 27 సంఖ్యలను పరిశీలిద్దాం. 18 యొక్క ప్రధాన కారణాంకాల విభజన. 18 యొక్క ప్రధాన కారణాంకాలు వచ్చేసి 2, 3, 3 అనగా 2 × 3 × 3. నెక్స్ట్ 27 యొక్క ప్రధాన కారణాంక విభజన వచ్చేసి 3 × 3 × 3. వీటి యొక్క కాసాగు వచ్చేసి అనగా 18 మరియు 27ల కాసాగు వచ్చేసి 3 × 3 × 2 × 3 అనగా 54. అలాగే వీటి యొక్క గాసాక అనగా గాసాక వచ్చేసి 27. 18 ఒకట్ల 18. ఇక్కడ వచ్చేసి ఈ 7లో నుంచి 8 పోదు కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకున్నట్లయితే 17లో నుంచి 8 పోతే 9. నెక్స్ట్ వచ్చేసి మనం 18 దించుకోవాలి. 9 2 18. 18లో నుంచి 18 తీసివేయగా మనకు వచ్చేసి శేషం 0 వస్తుంది. అనగా 18 27ల యొక్క గాసాక వచ్చేసి 9. ఇక్కడ వచ్చేసి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కాసాగు ఇంటూ గాసాగా చేద్దాం. 54 × 9 486. అలాగే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనగా 18 × 27 వచ్చేసి 486. ఈ రెండింటి ద్వారా మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే కాసాగు ఇంటూ గాసాకల లబ్ధం వచ్చేసి ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధానికి సమానం. ఇక్కడ వచ్చేసి కాసాగు మరియు గాసాకాల లబ్ధం రెండు సంఖ్యల యొక్క లబ్ధం అని మనం పై ఉదాహరణ ద్వారా గమనించటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఉదాహరణ 8 ప్రాబ్లంని మనం చేద్దాం. 8 మరియు 12ల కాసాగును కనుగొని సంబంధాన్ని ఉపయోగించి సంఖ్యల కాసాగును కనుగొనండి. ముందుగా వచ్చేసి మనం ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగుని కనుగొందాం. ఇక్కడ వచ్చేసి 8, 12. ఈ రెండింటిని భాగింపగల సంఖ్య వచ్చేసి 4. 4 2 8, 4 3 12. కాసాగు వచ్చేసి 4 × 2 × 3 అనగా 4 2 8, 8 3 24. కాసాగు వచ్చేసి 24. అలాగే రెండు సంఖ్యల యొక్క లబ్ధాన్ని మనం కనుగొనాలి. 8 12లో వచ్చేసి 96. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్ ప్రకారం కాసాగు మరియు గాసాగాల లబ్ధం = రెండు సంఖ్యల లబ్ధం. ఇక్కడ కాసాగు వచ్చేసి మనకు 24 ఇంటూ గాసాక తెలియదు కాబట్టి మనం అలాగే రాసుకుందాం. HCF = రెండు సంఖ్యల లబ్ధం వచ్చేసి 96. మనం HCFని అలాగే ఉంచి 24ను మనం అవతలకి పంపించినట్లయితే 96/24. 24 ఒకట్ల 24. 24 4 96 అనగా గాసాక వచ్చేసి 4 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనం సులభంగా ఈ గాసాక మరియు కాసాగుల సంబంధాన్ని ఉపయోగించి గాసాకాను కనుక్కోవటం జరిగింది. అలాగే మనకు వచ్చేసి రెండు కవల ప్రధాన సంఖ్యలు
అయినప్పుడు మనం వాటి యొక్క కాసాగు మరియు గాసాగును ఎలా కనుగొనాలి అని అంటే, కాసాగు వచ్చేసి 2 ప్రధాన సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క కాసాగు అనేది ఆ 2 ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది. అనగా 3, 5ల కాసాగు ఎంత అన్నప్పుడు ఈ 2 సంఖ్యలు వచ్చేసి ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క కాసాగు అనేది ఈ రెండింటి యొక్క లబ్ధం అవుతుంది, అనగా 15 అవుతుంది. మరి కాసాగు అంటే కాసాగు అనేది 15 అయ్యింది. అలాగే గాసాక అనగా మనకు కేవలం 1 మాత్రమే ఈ 2 సంఖ్యలను భాగింపగలుగుతుంది కాబట్టి ఈ 2 సంఖ్యల యొక్క గాసాక వచ్చేసి 1 అవుతుంది. అభ్యాసం 3.7 అభ్యాసం 3.7లో మొదటి ప్రశ్న వచ్చేసి ఈ క్రింది సంఖ్యల కాసాగు గాసాకాలను కనుగొనండి. వాటి మధ్య గల సంబంధాన్ని సరిచూడండి. ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాకాను కనుగొని అలాగే వాటి మధ్య గల సంబంధాన్ని మనం సరిచూడాలి. మొదటి దాని ఇక్కడ మొత్తం టోటల్గా ఈ వరకు అనగా 4 ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. నేను ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ చేస్తాను, రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మొదటి ప్రశ్న 15, 24 వీటి యొక్క కాసాగును కనుగొందాం. 15ను అలాగే 24ను భాగింపగల అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది అని అంటే 3. 3 5ల 15. నెక్స్ట్ 3 8ల 24. ఇంకా ఏమన్నా భాగింపబడతాయా అంటే భాగింపబడవు. కాబట్టి 15, 24ల కాసాగు వచ్చేసి 3 × 5 × 8 వీటి యొక్క లబ్ధం అన్నమాట. ఇక్కడ 5 8ల 40. 40 × 3 అనగా 120. ఇది 15, 24ల LCM కాసాగు. నెక్స్ట్ వీటికి సంబంధించిన గాసాకాను మనం కనుగొందాం. ఇక్కడ ఈ 2 సంఖ్యలలో చిన్న సంఖ్య వచ్చేసి 15. కావున 15 చేత 24ను మనం భాగహారం చేద్దాం. 15 1ల 15. ఇక్కడ 24లో నుంచి 15ను తీసివేస్తే 9. 9 చేత 15ను మరలా భాగహారం చేద్దాం. 9 1ల 9. 15లో నుంచి 9ను తీసివేస్తే 6. నెక్స్ట్ 9. 6 1ల 6. నెక్స్ట్ 9లో నుంచి 3ను తీసివేస్తే మనకు 6ను తీసివేస్తే మనకు శేషం వచ్చేసి 3 వస్తుంది. ఈ 3 చేత మనం 6ను భాగహారం చేయాలి. అనగా 3 2ల 6. ఇక్కడ శేషం వచ్చేసి 0. కావున ఈ 3 వచ్చేసి 15, 24ల గాసాక అవుతుంది. అనగా HCF = 3. ఈ రెండింటికి గల సంబంధం వచ్చేసి HCF × LCM = 2 సంఖ్యల యొక్క లబ్ధం అనగా 15 × 24. ఇక్కడ 120 × 3 = 15 × 24. 15 × 24 వచ్చేసి 360. ఇది వచ్చేసి వీటికి సంబంధించిన ఈ రెండింటికి మధ్య గల సంబంధం. ఇది మనకు ఆన్సర్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న వచ్చేసి 8, 25ల కాసాగును మనం కనుగొనాలి. 8, 25. ఈ 2 సంఖ్యలు వచ్చేసి పరస్పర ప్రధాన సంఖ్యలు. కావున వీటి యొక్క కాసాగు అనేది ఏమవుతుంది అంటే ఈ 2 సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది. అనగా 8 × 25 = 200.
8 25ల కాసాగు వచ్చేసి 200. అలాగే వీటి యొక్క గాసాబాను కనుగొందాం. వచ్చేసి 8 చిన్న సంఖ్య కాబట్టి 8 చేత 25ను భాగహారం చేద్దాం. 8 మూల 24. 25లో నుంచి 24ను తీసివేస్తే 1. ఇప్పుడు 8 1 8 8 అనగా 8 25ల యొక్క గాసాబా వచ్చేసి 1. వీటికి మధ్య గల సంబంధం వచ్చేసి కాసాగు ఇంటూ గాసాబా ఇది ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం. ఇప్పుడు వచ్చేసి కాసాగు గాసాబా వచ్చేసి 200 ఇంటూ 1 ఇది ఈక్వల్ టు 8 ఇంటూ 25 అనగా 200 ఇది ఈక్వల్ టు 200. ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ రెండవ ప్రశ్న వచ్చేసి 2 సంఖ్యల కాసాగు వచ్చేసి 290 మరియు వాటి లబ్ధం వచ్చేసి 7250 అయినా వాటి కాసాగు ఎంత? వాటి గాసాక ఎంత? ఇక్కడ వచ్చేసి మనకు 2 సంఖ్యల యొక్క కాసాగు అనేది ఇవ్వటం జరిగింది. అనగా కాసాగు వచ్చేసి 290. అలాగే 2 సంఖ్యల యొక్క లబ్ధం వచ్చేసి 2 సంఖ్యల లబ్ధం 7250. మనం వచ్చేసి గాసాకాను కనుగొనాలి. మనకు తెలియదు కాబట్టి దీన్ని వచ్చేసి ఎక్స్ అని అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం గాసాక మరియు కాసాగుల మధ్య సంబంధం వచ్చేసి కాసాగు ఇంటూ గాసాక ఇది ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం. ఇక్కడ వచ్చేసి కాసాగు వచ్చేసి 290, గాసాక తెలియదు కాబట్టి హెచ్సిఎఫ్ అని రాసుకుందాం. నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం వచ్చేసి 7250. ఇక్కడ హెచ్సిఎఫ్ని అలాగే ఉంచి 290ని అవతలకి పంపించినట్లయితే మనకు బై అవుతుంది. బై 290. ఈ సున్నాకి 29 ఒకట్ల 29, 25లో వచ్చేసి 725 అనగా హెచ్సిఎఫ్ వచ్చేసి 25. 2 సంఖ్యల గాసాక 16 మరియు కాసాగు 384గా ఉండవచ్చా? ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఇవ్వబడిన కాసాగుని గాసాక చేత భాగహారం చేద్దాం. 16 384, 16 రెండ్ల 32. ఇప్పుడు వచ్చేసి రిమైండర్ మనకు 6 అనగా 64. 4 దించుకున్నట్లయితే 16 4 64, శేషం 0. ఇప్పుడు వచ్చేసి ఇవ్వబడిన కాసాగు అనేది నిశ్శేషంగా భాగింపడం జరిగింది కాబట్టి 2 సంఖ్యల గాసాక 16 మరియు కాసాగు 384గా ఉండవచ్చు. అనగా ఇవ్వబడిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవును. 6వ ప్రశ్న వచ్చేసి 2 సంఖ్యల గాసాక 14 మరియు కాసాగు 204గా ఉండవచ్చా? ఇప్పుడు వచ్చేసి మనం 204ని 14 చేత భాగహారం చేద్దాం. 14 ఒకట్ల 14, 20లో నుంచి 14ను తీసివేస్తే 6 అనగా 4 దించుకున్నట్లయితే 64. 14 4 వచ్చేసి
56. ఇక్కడ వచ్చేసి 14లో నుంచి 6 పోతే 8. ఇంకా శేషం 0 అనేది రాలేదు, కేవలం శేషం 8 మాత్రమే రావటం జరిగింది. కాబట్టి రెండు సంఖ్యల యొక్క గాసాక 14 మరియు కాసాగు 204గా ఉండదు. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్ అనేది తప్పు, కాబట్టి కాదు అనేది ఆన్సర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్జిటి స్టడీ సర్కిల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.